ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మీ అందరికి ప్రభువైన యేసు నామములో శుభవందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ప్రార్థన చేసుకుని లేకపోతాం. మహాపరిశుద్ధమైన తండ్రి, దయగల దేవ, శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన మీ నామానికి వందనాలు. ఎంతైనా నమ్మదగిన దేవుడు అని, గొప్ప దేవుడు అని మిమ్మల్ని స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం, మహిమపరుస్తున్నాం. నాయన ఎంతవరకు సహాయం చేసావు నాయన ప్రభువా. మరి లైవ్ని ఆశీర్వదించి సంవత్సరం చివరి దినాల్లో మమ్మల్ని అందరినీ నడిపిస్తున్నావు, బలపరుస్తున్నాం. వందనాలు తండ్రి. పాడుకున్న పాటల్లో నాయన, ఆరాధనలో, వాక్య పరిచర్యలో చివరి వరకు ఉండి మీ నామాన్ని కనపరచుకోమని మీ కృపకు అప్పగించుకుంటూ ఆటంకాలని తొలగించుకోవాలి. లైవ్ ద్వారా అనేకులు రక్షించబడాలి, అనేకులు దీవించబడాలి తండ్రి. మీ నామాన్ని కనపరచుకోమని యేసయ్య శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మనందరం కలిసి బెత్లెహేములో సందడి అనే పాట పాడుకుంటూ ప్రభు నామాన్ని స్తుతిద్దాం. క్రిస్మస్ దినాల్లో మనం ఉన్నాం కాబట్టి బెత్లెహేములో సందడి అనే పాట పాడుకుంటూ కనపడతాం. బెత్లెహేములో సందడి, పశుల పాకలో సందడి, శ్రీయేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని. బెత్లెహేములో సందడి, పశుల పాకలో సందడి, శ్రీయేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని. బెత్లెహేములో సందడి, ఆకాశములో సందడి, చుక్కలలో సందడి, ఆకాశములో సందడి, చుక్కలలో సందడి, వెలుగులతో సందడి, మిలమిల మెరిసే సందడి, మిలమిల మెరిసే వెలుగులతో సందడి. బెత్లెహేములో సందడి, పశుల పాకలో సందడి, శ్రీయేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని. బెత్లెహేములో సందడి. దావీదుపురములో సందడి, రక్షకుని వార్తతో సందడి, దావీదుపురములో సందడి, రక్షకుని వార్తతో సందడి, జ్ఞానుల రాకతో లోకమంతా సందడి, జ్ఞానుల రాకతో సందడి, లోకమంతా సందడి. బెత్లెహేములో సందడి, పశుల పాకలో సందడి, శ్రీయేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని. బెత్లెహేములో సందడి. హ్యాపీ క్రిస్మస్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనందరం కలిసి కొన్ని నిమిషాలు మన ప్రభు అయిన యేసయ్యని ఆరాధన చేసి మహింపడదాం. అందరు కలిసి స్తోత్రం. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా, నీకే నా వందనం. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా,
నీకే నా వందనాలు నీ కార్యములను వివరింపగలనా నీ మేలులను వర్ణింపగలనా నీ కార్యములను వివరింపగలనా నీ మేలులను ఊహించలేని నా ప్రాణమా నా అంతరంగమా యెహోవా నామమును సన్నుతించుమా. ఆమేన్. నా యెహోవా నామమును సన్నుతించుమా. యేసయ్య చేసిన ఉపకారములను దేనిని నీవు మరువకుమా. మళ్ళా యేసయ్య చేసిన దేనిని మేలుతో నా హృదయం తృప్తిపరచినావు, రక్షణ పాత్రను నిన్ను స్తుతింతును. మేలుతో తృప్తిపరచినావు, రక్షణ పాత్రనిచ్చి నిన్ను స్తుతింతును. ఇశ్రాయేలు దేవుడా నా రక్షకా స్తుతింతును నీ నామమును. ఇశ్రాయేలు దేవుడా నా రక్షకా స్తుతింతును నీ నామమును. మేలులతో నింపిన నా యేసయ్య, నీకు నా వందనం. వర్ణించగలనా నీ కార్యములను
అందరం కలిసి ప్రార్థన పూర్వకంగా. మహాగరుడ ప్రేమల తండ్రి, సర్వశక్తిమంతుడ, మహోన్నతుడ తండ్రి, నీకే కోట్లాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. నీ పాదాలు ముద్దు పెట్టుకుంటున్నాం యేసయ్యా, నీ పాదాలు ముద్దు పెట్టుకుంటున్నాం తండ్రి. నాయన స్తుతి ఆరాధన మీరున్నారు, స్తుతి దిగి వచ్చారు ప్రభా, నీకు వందనాలు దేవా తండ్రి. నీ పాదాలు ముద్దు పెట్టుకుంటున్నాం యేసయ్యా, నీ పాదాలు ముద్దు పెట్టుకుంటున్నాం, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారయ్యా, నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారు ప్రభా, నీకు వందనాలయ్యా. చంటి బిడ్డ మీద ఏసు రక్తాన్ని ప్రోక్షిస్తున్నానయ్యా, చంటి బిడ్డ మీద ఏసు రక్తాన్ని ప్రోక్షిస్తున్నాను. ఏ దృష్టికొని చంటి బిడ్డను పడకుండా చేయండి, ఏ దృష్టికొని చంటి బిడ్డను పడకుండా చేయండి ప్రభా. ఎవరి బిడ్డను తాకండి, హృదయాలు పశ్చాత్తాపు జీవంతో నింపమని అడుగుతున్నానయ్యా. ఎవరి బిడ్డలు నిండా హృదయాలు తాకి పశ్చాత్తాపు జీవంతో నింపమని అడుగుతాను, సహాయం చేయండి ప్రభా. తండ్రి స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం, బంధువులు దర్శనం మాట్లాడుతున్నాం. కోట్లాది వందనాలు, స్తోత్రం. నిన్ను మనసుతో నిన్ను ఆరాధిస్తున్నాం, నిన్ను మనం స్తుతిస్తున్నాం. సేవకులకు నా కుటుంబం బిడ్డలు మీరు ఆశ్రయించండి, వారి గృహాలు గుడారాన్ని దీవించమని అడుగుతున్నాను ప్రభా. నీకు వందనాలు. యెహోషువలే మేము మా ఇంటి వారు యెహోవాను సేవిస్తామన్నట్లుగా తండ్రి, యెహోషువలే మేము మా ఇంటి వారు యెహోవాను సేవించే కృపను ధన్యతను మాకు ఇచ్చావు ప్రభా. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారయ్యా, నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారు ప్రభా. నీకు వందనాలు. బంధువులు స్నేహితులు దర్శించి మాట్లాడండి ప్రభా. వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. లైవ్ లో ఏ బిడ్డని విడిచిపెట్టక ప్రతి కుటుంబం దర్శించండి తండ్రి. నీ దాసును అభిషేకించి క్రిస్మస్ వర్తమానాలు మీరు ఉండండి, మీ నామాన్ని ఇచ్చించుకోండి ప్రభా. లైవ్ లో ప్రతి హృదయాన్ని తాకండి, ప్రతి కుటుంబాన్ని దర్శించమని అడుగుతున్నాను తండ్రి. నీ దాసుని వాక్య జ్ఞానంతో నింపండి, ప్రార్థనాత్మతో నింపండి ప్రభా. తండ్రి నాయన క్రిస్మస్ వర్తమానాల్లో ప్రభా మీ నామాన్ని మీరు హెచ్చించుకోండి, కనపరచుకోండి ప్రభా. నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారయ్యా, నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారు ప్రభా. నీకు వందనాలు తండ్రి. నీ రాకడ చాలా సమీపంగా ఉందయ్యా, నీ రాకడ కొరకు మమ్మల్ని సిద్ధపరచండి అయ్యా. మేము సిద్ధపడుతూ అనేక మందిని సిద్ధపరిచే కృప దయచేయమని అడుగుతున్నాను దేవా. నీ వాక్యం మమ్మల్ని క్షమిస్తూ నీ వాక్యం బ్రతికిస్తుందయ్యా. ప్రతి రోజు నీ వాక్యతో మేము బ్రతికిస్తున్న కేవలం కృపేత కృపేనా. నీకు వందనాలు తండ్రి. గొప్ప దేవుడు, మంచి దేవుడు ప్రభా. ఎవరైనా అనారోగ్యం ఉంటే మనం సంపూర్ణంగా స్వస్థపరచండి, మమ్మల్ని స్వస్థపరచండి అయ్యా. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వండి అయ్యా. ఆర్థికంగా నలిగిపోతే సగలు సమృద్ధించండి. నిరాశ నిస్పృహలను సహాయం చేయండి ప్రభా. నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారయ్యా, నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారు ప్రభా. ఉన్నారు తండ్రి. నాయన యేసయ్య చలి వల్ల ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రతి బిడ్డ చుట్టూ నాయన ప్రతి కుటుంబం చుట్టూ మీ కంచి కాపుదల దయచేయండి ప్రభా. చలి వల్ల ఎవ్వరికి నాయన ఎవ్వరు ప్రభు ఇబ్బందులు అవ్వకుండా ప్రభా అయ్యా వారి చుట్టూ నీ ప్రత్యేకమైన కాపుదల, నీ సన్నిధి, నీ వెలుగు ప్రకాశింపచేయండి అయ్యా. నీకు వందనాలయ్యా. మీ నామాన్ని హెచ్చించి మీ నామాన్ని గణపరుస్తున్నాం ప్రభా. నీకు ఉంటున్న ప్రాంతాలు, పట్టణాలు, గ్రామాలు, తెలుగు రాష్ట్రాలను జ్ఞాపకం చేసుకుని శాంతి సమాధానంతో నింపండి. మా గృహాలని సన్నిధి ఉంచి మా వెలుగుని ప్రకాశింపండి, సన్నిధి వెలుగుతో నింపమని అడుగుతున్నానయ్యా. ఏ శ్రమంలో పేద బిడ్డలు జ్ఞాపకం చేసుకు మంచి సదుపాయాలు ఇవ్వండి అయ్యా. ఏ శ్రమంలో పేద బిడ్డల కొరకు మంచి సదుపాయాలు కలజేయమని అడుగుతున్నాను. స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం తండ్రి. ఈ డిసెంబర్ నెల మీ నామాన్ని హెచ్చించి మీ నామాన్ని కనపరిచే కృప దయచేయండి. డిసెంబర్ నెల అంతా కూడా ప్రభా మీ నామాన్ని హెచ్చిస్తూ మీ నామాన్ని కనపరుస్తూ ప్రభా తండ్రి నాయన క్రిస్మస్ వర్తమానాలు ప్రభా నీ బిడ్డలకు తెలియజేస్తుండగా కేవలం మీ నామే హెచ్చించబడాలి, మీ నామే గణపరచబడాలి ప్రభా. మిమ్మల్ని ఆరాధిస్తున్నాం, కొనియాడుతున్నాం, గణపరుస్తున్నాం, హెచ్చిస్తున్నాం ప్రభా. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. నాయన యేసయ్యా ఈ క్రిస్మస్ నాయన దినాల్లో ప్రభా సమయాన్ని పోనీక దాన్ని సద్వినియోగం చేసుకుంటూ ప్రభా ప్రార్థనాత్మతో తండ్రి వాక్య జ్ఞానముతో మమ్మల్ని తాకండి అయ్యా. ఈ క్రిస్మస్ దినాల్లో ప్రభా తండ్రి నాయన ఆయా ఆత్మలు మెలకువ దయచేయండి ప్రభా. తండ్రి నాయన మెలకువ నాయన ప్రభా నాయన దయచేసి ప్రభా ఇటువంటి లోకాశులకి నాయన మేము నాయన లోనవ్వకుండా కేవలం నీ కొరకు కనిపెడుతూ తండ్రి నీ సన్నిధిలో ప్రార్థించడానికి ఆయన కృపను అనుగ్రహించమని అడుగుతున్నాను. స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం ప్రభా. ప్రతి చీకటిని బంధిస్తున్నాం, ప్రతి దురాత్మశల్ని బంధిస్తున్నాను. సాతాన్ని కట్టిన గోడలని మీరు కోల్చండి అయ్యా. వ్యతిరేకతలు లయపరచమని అడుగుతున్నాను ప్రభా. ప్రతి చీకటిని బంధిస్తున్నాను, ప్రతి దురాత్మశల్ని బంధిస్తున్నానయ్యా. సాతాన్ని కట్టిన గోడలని మీరు కోల్చండి అయ్యా. వ్యతిరేకతలు లయపరచమని అడుగుతున్నాను. మీ నామే హెచ్చించబడాలి, మీ నామే కనపరచబడాలి. మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తే ప్రార్థన సన్నిధి చేర్చుకోమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకున్నాం పిల్లరా. లూకా సువార్తలోకి రండి ఒకసారి. క్రిస్మస్ దినాల్లో మరొకసారి క్రిస్మస్ సీజన్కి ఆహ్వానాన్ని పలుకుతున్నాం. దేవునికి వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. లూకా సువార్త 2వ అధ్యాయం.
8వ వచనం, ఆ దేశములో కొందరు ఆ దేశంలో కొందరు గొర్రెల కాపర్లు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొని చుండగా ప్రభు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేయుచున్నాను. మహా సంతోషకరమైన సువర్తమానం మీకు తెలియజేయుచున్నాను. అదేంటంటే దావీదు పట్టణం నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. పిల్లలు, ఇక్కడ మన దేవునికి వాక్యంలో మరి ఈ గొర్రెల కాపరులు రాత్రి వేళ తమ మందను మరి పొలములో కాచుకొని చుండగా ప్రభుదూత వచ్చి వారి ముందు నిలబడ్డాడు. దేవుని మహిమ ప్రకాశించింది. గత రాత్రి భయపడకుడి అనే మాట గురించి చూసాం. ఈ రాత్రి ఆ పక్కనే ఉన్న ఇదిగో ప్రజలందరికీ కలగో మహా సంతోషకరమైన సువార్త, గాస్పుల్ ఆఫ్ ది గ్రేట్ జాయ్. Do not be afraid, for behold, I bring you good tidings of great joy, which will be to all people. Great joy, gospel of great joy, good news of great joy. గొప్ప సంతోషం, మహా సంతోషకరమైన సువార్త నేను మీకు తెలియజేస్తాను. పిల్లల, క్రిస్మస్ అంటే యేసుప్రభు జన్మము. అది మనకి ఎలాంటి న్యూస్ అంటే గుడ్ న్యూస్. ఎలాంటి గుడ్ న్యూస్ అంట? గ్రేట్ జాయ్ అంట, మహా సంతోషం. మామూలు సంతోషం కాదంటాడు, మహా సంతోషం. క్రిస్మస్ అంటే సంతోషం, జాయ్, జాయ్ టు ద వరల్డ్. ప్రియులరా, మరి సాధారణంగా ఈ దినాల్లో ప్రజలకి కొరువై ఉన్నది ఏంటంటే ఈ సంతోషమే. ఎందుకు ప్రజలు పరుగులు తీస్తున్నారు? దేని కొరకు ఆతృత పడుతున్నారు? దేని కొరకు సంపాదిస్తున్నారు? దేని కొరకు తొందరపాటు పడుతున్నారు? ఎందుకు తెలుసు? ఈ సంతోషం కొరకే. శరీర సంతోషం కావాలి, ఆత్మకు సంతోషం కావాలి, మనసుకు సంతోషం కావాలి, కుటుంబంలో సంతోషం కావాలి. దే నీడ్ జాయ్. పిల్లలు, ఇక్కడ 2 రకాల సంతోషాలు ఉంటాయి. ఒకటి శరీర సంబంధమైన సంతోషం, రెండోది ఆత్మ సంబంధమైన సంతోషం. చూడండి, శరీర సంబంధమైన సంతోషం ఉంటుంది, 1 గంట లేకపోతే 1 అరగంట, కాసేపు ఉండి ఎగిరిపోద్ది. బట్ ఇన్సైడ్ జాయ్, ఇన్సైడ్ అంతరంగములో ప్రభు పుట్టించే ఆ సంతోషం ఉంటుంది చూసారా, అది ఎలా ఉంటుందంట? వారి ధాన్య ద్రాక్షారసములు మించిన నాటి సంతోషం కంటే అధికంగా ఉంటుందని దేవుని వాక్యంలో మరి లేఖనాల్లో మనం చూస్తాం. పిల్లరా, దేవుడట తన ప్రజలకు ఎలాంటి సంతోషం ఇస్తాడట? వారి ధాన్యం ద్రాక్షరసములు పెరిగిన, అత్యధికంగా పంటలు పడినప్పుడు వచ్చే సంతోషం కంటే అధికమైన సంతోషం అని దేవుని వాక్యంలో ఉంది. గ్రేట్ జాయ్, గొప్ప సంతోషం, అధికమైన సంతోషం. అంతేకాదు పిల్లలు, చెప్పనసక్యమైన మహిమాయుక్తమైన సంతోషంతో దేవుడు మనల్ని నింపుతాడు. ఒక వ్యక్తికి ఎప్పుడైతే అంతరంగంలో సంతోషం వస్తుందో అది ఎప్పటికీ ఉంటుంది. అందుకే ప్రభు అంటారు కదా సంప్రదాయ స్త్రీతో, అమ్మ ఈ నీళ్ళు తాగితే నువ్వు మళ్ళా తప్పుకుంటావు, నేనిచ్చే నీళ్ళు తాగేవాడు అన్నాడు తప్పుకున్నాడు. నేనిచ్చే సంతోషం, ప్రభు ఇచ్చే సంతోషం, అది ఎలా ఉంటుందంటే అది చాలా మరి అద్భుతంగా ఉంటుంది. 16వ అధ్యాయం, యోహాను సువార్త 16వ అధ్యాయం మరి 22వ వచనాన్ని మరి మనం చదవగలిగితే, అటువలనే మీరును ఇప్పుడు దుఃఖపడుచున్నారు గాని మిమ్మల్ని మరలా చూచెదను, అప్పుడు మీ హృదయం సంతోషించు, మీ సంతోషమును ఎవడును మీ వద్ద నుండి తీసివేయడు. అది ప్రభు అన్నాడు, నేను మీకు ఇచ్చే సంతోషం ఉందే, అది nobody will take away from you. Your heart will rejoice. Your joy no one will take from you. Yes, your joy no one will take away from you. లోపల సంతోషం. క్రిస్మస్ యేసు ప్రభు వారు, యేసై నువ్వు నమ్ముకోగలిగితే, యేసైకి నీ హృదయం ఇవ్వగలిగితే, నీకు ఆయన ఇన్సైడ్ లోపల అంతరంగంలో, నీ మనసులో, నీ హృదయంలో, నీ ఆత్మలో ఆ సంతోషం కలగజేస్తాడు. ఆ సంతోషం మరి పరిధులు దాటి, హద్దులు దాటి
పైకి ప్రవహిస్తుంది. ఎన్నడూ ఎప్పుడు ఊరే ఓటగా ఉంటాడంట. నా యందు విశ్వాసం ఉంచేవాడు, ప్రభు అంటారు కదా, ఎలా ఉంటాడంట, నా యందు విశ్వాసం ఉంచేవాడు ఎప్పుడు ఊరిడి ఓట వలె ఉంటాడు. యోహాను సువార్త 7వ అధ్యాయంలో మరి మనం చూస్తాం 38వ వచనం, నా యందు విశ్వాసం ఉంచేవాడు ఎవడు, నా యందు విశ్వాసం ఉంచువాడు ఎవడో లేఖనం చెప్పినట్టు వాటి కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పాను. తన యందు విశ్వాసం, నా యందు ఎవడైతే విశ్వాసం ఉంచుతాడో వాడి కడుపులో నుండి, హృదయంలో నుండి, మనసులో నుండి జీవజల నదులు ప్రవహిస్తాయి. ఆ ఆనందం ప్రవహిస్తుంది, ఆ హద్దులు దాటి ప్రవహిస్తుంది. అంత గొప్ప సంతోషాన్ని ప్రభు నీ హృదయంలో పుట్టిస్తాడు. ఈరోజు నా ప్రియులారా, క్రిస్మస్ అంటే ఏంటంటే జాయ్, సంతోషం, గొప్ప సంతోషం. ఈరోజు నీకు సంతోషం లేదా? ఈరోజు నీకు ఆనందం లేదా? అందుకే లేఖనం చెప్తుంది, ఆనందించుడి ప్రభునందు, మరలా చెప్పుదును ఆనందించు. రిజాయిస్ ఇన్ ద లార్డ్ అగైన్ ఐ సే, రిజాయిస్ ఇన్ ద లార్డ్. పిల్లలు, ఈరోజు దేవుని బిడ్డలమైన మనం సంతోషంతో నింపబడి ఉన్నామా? సంతోషం ఉందా? సంతోషం కొరకు ఏవేవో చేస్తున్నారండి, బట్ యు కాంట్ ఫైండ్, నువ్వు దాన్ని పొందుకోలేవు. ఈరోజు ఆ సంతోషం నువ్వు పొందాలంటే యేసు ప్రభు వారు నీ హృదయంలో ఉండాలి. పరిశుద్ధాత్మదేవుడు నీ హృదయంలో ఉండాలి. యేసుక్రీస్తు ప్రభు గురించిన వాక్యము నీ హృదయంలో ఉండాలి. దేవుని వాక్యము నీలో సంతోషం పుట్టిస్తుంది. లేఖనం ఏం చెప్తుందంటే, కీర్తన గ్రంథంలో 126వ కీర్తనలో ఒక మాట రాయబడి ఉంటుంది. మొదటి 2 వచనాలు, సియోను తిరిగి వచ్చిన వారిని యెహోవా చెరలో నుండి రప్పించినప్పుడు మనం కలకలిన వారి వలె ఉంటిమి. మన నోటి నిండా నవ్వుండెను. మన నోటి నిండా నవ్వు, మన నాలుక ఆనందగానముతో నిండి ఉండెను. అప్పుడు యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసినని అన్యజనులు చెప్పుకొనరే. 5వ వచనం, కన్నీళ్లు విడిచుచు విత్తువారు సంతోషగానముతో పంట కోసెదరు. సంతోషగానముతో పిడికిడు విత్తనములు చేత పట్టుకొని సంతోషగానముతో నువ్వు నింపబడతావు. సంతోషగానముతో నువ్వు పనులు మోసుకొని వస్తావు. నీ నోట అట క్రొత్త కీర్తన దేవుడట ఉంచుతాడట. నా ప్రియులారా, ఈరోజు అలాంటి గొప్ప సంతోషంతో నిన్ను నింపాలని దేవుడు ఆశపడుతున్నాడు. గొప్ప సంతోషము దేవుని వాక్యంలో పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు వారు సంతోషభరితులైపోయారంట, ఆనందంతో నింపబడ్డారంట, ఆత్మలో ఆనందించారంట. పిల్లరా, వెండి బంగారాలు, ధనధాన్యాలు, వజ్ర వైడూర్యాలు, ఆస్తుపాస్తులు, భూములు, పొలాలు, ఇళ్ల స్థలాలు మనకి సంతోషాన్ని ఇవ్వలేము ప్రియులరా. ఇచ్చిన కసేపే మరలా ఆందోళన మొదలైపోతుంది. కానీ యేసుప్రభువు ఇచ్చే సంతోషం, పరిశుద్ధాత్మదేవుడు ఇచ్చే సంతోషం నీ హృదయంలో ఎప్పటికీ ఉంటుంది. నువ్వెప్పటికీ ఆ సంతోషాన్ని పోగొట్టుకో. ఆ రోజు ఆ దూతలు ఆ గొర్రెల కాపరితో చెప్తున్నారు, మహా సంతోషకరమైన సువార్తమానాన్ని మీకు తెలియజేస్తున్నాం అనేసరికి వారు, ఏంటో ఇది, వాట్ ఈస్ దిస్, ఏంటి గ్రేట్ జాయ్, గాస్పుల్ ఆర్ గుడ్ న్యూస్ ఆఫ్ గ్రేట్ జాయ్ ఏంటిది అని వారు ఆలోచిస్తుంటే ఆ దూతలు చెప్తున్నారు, తెలుసా, దావీదు పట్టణమందు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. మీరు ఎవరి కొరకు ఎదురు చూస్తున్నారో ఆ క్రీస్తు పుట్టాడు. క్రైస్ట్ హ్యాస్ బోర్న్ ఫర్ హూమ్ యు ఆర్ వెయిటింగ్ ఫర్, దట్ గాడ్ హ్యాస్ కమ్. కుమారుడు మనకు అనుగ్రహించబడ్డాడు. యు గో అండ్ సీ. యేసు ప్రభు జన్మమే మనకు సంతోషం.
ఈ రాత్రి నేను ఒక ప్రశ్న అడుగుతాను, నిజంగా యేసుక్రీస్తు ప్రభు నీ హృదయంలో జన్మించారా? యేసయ్యని నీ గుండెలో నువ్వు పొందుకుని ఉన్నావా? యేసయ్య నీ హృదయంలో కలిగి ఉన్నావా? యేసయ్య నీ హృదయంలో అడుగు పెట్టాడా? ఆ క్షణం నుండి సంతోషంతో నింపబడతావు. ఒకవేళ నువ్వు రక్షణ పొంది కూడా వెనక్కి వెళ్ళిపోతే, సంతోషాన్ని పోగొట్టుకుని వాడి ఉంటే, యు కమ్ బ్యాక్ టు గాడ్, మరలా నువ్వు సంతోషంతో నింపడు. తప్పు అని కుమారుడు బ్యాక్ వచ్చినప్పుడు వారు మరలా సంతోషపడసాగిరి అనే మాట దేవుని వాక్యంలో మనం చూస్తాం. లూకాసు వార్త 15వ అధ్యాయం 24 వచనం. ఈయన కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరికినని చెప్పాను. అంతట వారు సంతోషపడసాగిరి. అక్కడ గొప్ప సంతోషం ఎప్పుడు వచ్చింది తెలుసా? తప్పిపోయిన కుమారుడు వెనక్కి వచ్చినప్పుడు. క్రీస్తు ప్రభు నీ హృదయంలో కాలు పెడితే, క్రిస్మస్ నీ హృదయంలో జరిగితే నీకు సంతోషం వస్తుంది. రెండవది, నువ్వు వెన్ యూ కమ్ బ్యాక్ టు గాడ్, దేవుని దూరం అయిపోయి, డ్రాబ్యాక్ అయిపోయి, బ్యాక్ స్లైడ్ అయిపోయి, పడిపోయిన పరిస్థితులు ఉంటే మళ్ళీ కమ్ బ్యాక్ టు గాడ్ అగైన్, యూ విల్ గెట్ జాయ్. మరలా ఈ సంతోషాన్ని నువ్వు పొందుకుంటావు. ఈ రాత్రి క్రిస్మస్ అంటే తెలుసా? సంతోషము, మహా సంతోషం, ఓవర్ఫ్లో జాయ్. అందుకే చెప్పనసక్యము కాని మహిమాయుక్తమైన సంతోషం అంటాడు. అన్స్పీకబుల్ జాయ్ అంటాడు. అన్స్పీకబుల్ గ్లోరియస్ జాయ్ అంటాడు. You cannot express, you cannot explain that joy. Such a joy God is going to give you today. Just so invite Jesus, like what they come back to Jesus. Again your heart will be rejoice. పిల్లల గొప్ప సంతోషంతో ప్రభు నిన్ను నింపి నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదించాలని ప్రభు కోరుతున్నాడు. ఈ రాత్రి యేసయ్య మాటలు దీవించును గాక. క్రిస్మస్ సంతోషం ప్రభు మీకు అనుగ్రహించును గాక. ఆమేన్. మహాపరిశుద్ధుడైన తండ్రి, ఘనమైన నాయన, మీ దయకే వందనాలు. ఈ రాత్రి మీరు ఇచ్చిన సందేశాన్ని బట్టి వందనాలు ప్రభా. గొర్రెల కాపరులతో మీరు మాట్లాడుతున్న మాటలు ప్రభు మేము గమనించినప్పుడు తండ్రి, భయపడకుడి, మహా సంతోషకరమైన సువార్తమానం మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణం ముందు మీ కొరకు రక్షకుడు పుట్టాడు, మీ కొరకు మీ కొరకు మీ కొరకు అని చెప్తున్నాడు ప్రభు. అవును, మా కొరకే మీరు పుట్టారు. యు హావ్ బోర్న్ ఫర్ us. మా కొరకే మీరు జన్మించారు, మా కొరకే మీరు వచ్చారు, మా కొరకే తండ్రి అని దేవుడు మిమ్మల్ని పంపించాడు. అయ్యా, ఇక మా కన్నీళ్లు నాట్యంగా మారుతాయి, ఇక మా సమస్యలన్నీ సిరులుగా ఆశీర్వాదాలుగా మారుతాయి నాయన. ప్రభు, మా కన్నీరు ఆనంద బాష్పాలుగా మారుస్తాం. ఆ సంతోషంతో ఈ రాత్రి మమ్మల్ని అందరూ నింపండి. ఈ వాక్యం వింటున్న వారందరూ నింపండి ప్రభు. ఫిల్ ఎవ్రీవన్, దోస్ హు ఆర్ వాచింగ్ దిస్ లైవ్ విత్ జాయ్, గ్రేట్ జాయ్. ఫిల్ దెమ్ విత్ గ్రేట్ జాయ్. మహా సంతోషంతో నింపుతాడు. మరొకసారి మీ కృపకు బిడ్డలందరినీ అప్పగిస్తాం. ఈ సందేశం మాకు ఆసక్తికరంగా మార్చమని యేసయ్య అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన స్తుతించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, కుమారుడు రక్షకుడైన యేసు ప్రభువు కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సహవాసం ఇప్పుడు మనందరికీ సకల పరిశుద్ధులకు సమృద్ధిగా దేవుని సంతోషం ప్రభు అనుగ్రహించును గాక. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ. రేపు రాత్రికి మళ్ళా కలుసుకుందాం. సీ యూ టుమారో. షలోమ్.